ఆ ఊరి అవసరాల కోసం ఖర్చు పెట్టే విధంగా గ్రామస్తులందరూ కూడా మీ సర్పంచ్ నిలదీయాలని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్లోని వివిధ గ్రామాలకు పంచాయతీకి ఇచ్చే డబ్బుల్ని ఆర్థిక సంఘం నిధులు అంటారు. సర్పంచ్ అకౌంట్లోకి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు నేరుగా వేసేటువంటి డబ్బులు ఇవి. ఇది 15వ ఆర్థిక సంఘంలో 10,230 కోట్లు కేటాయిస్తే 16వ ఆర్థిక సంఘం అంటే ఈ మార్చి ఏప్రిల్ నుంచి వచ్చేటువంటి కొత్త ఆర్థిక సంఘం నిధులు సుమారుగా 16,627 కోట్లు. అంటే సుమారుగా గతంతో పోలిస్తే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్న గ్రామాలకు సర్పంచులకు సుమారుగా 6,397 కోట్లు అదనంగా చెల్లిస్తుందని అర్థం. మామూలుగా గ్రామంలో జరిగేటువంటి మంచినీటి సదుపాయం కానీ, పారిశుద్ధ్యం కానీ, రోడ్లు వేయడం కానీ ఏ అవసరాలకైనా సరే ఈ డబ్బులే కీలకమవుతాయి. మనం గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ సర్పంచులకు అకౌంట్లో డబ్బులు వేశారో దాన్ని రాత్రికి మాయం చేశాడు. ఎందుకయ్యా అంటే కరెంటు బిల్లు కట్టాలి, లేకపోతే పాత బకాయిలు చెల్లించాలన్న ఉద్దేశంతో ₹1 గ్రామాల్లో ఖర్చు పెట్టకుండా చేశారు. అప్పట్లో మనం చూసాం, వాళ్ళ పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీ సర్పంచులే రోడ్డెక్కి ధర్నాలు చేయడం, రోడ్డెక్కి గొడవలు చేయడం, మమ్మల్ని అన్యాయం చేశారని చెప్పడము, మేము కనీసం ప్రజలకు సేవ చేయలేకపోతున్నామని గొగ్గోలు పెట్టారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వచ్చే డబ్బులతో పాటుగా అదనంగా 6,000 కోట్ల రూపాయలు నరేంద్ర మోదీ ఇస్తుండడం వల్ల ప్రతి సర్పంచ్ అకౌంట్లో కూడా డబ్బులు పడతా ఉన్నాయి. దయచేసి గ్రామస్తులందరినీ, ఆంధ్రప్రదేశ్లో అన్ని గ్రామాల్లో ఉన్న ప్రజలకి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దయచేసి మీ సర్పంచ్ దగ్గరికి వెళ్ళండి, అడగండి. ఈ 18 నెలల కాలంలో ఎంత డబ్బులు పడినాయని చెప్పి గ్రామంలో ఉన్న జనాభాను పెట్టి 5 లక్షల నుంచి 50 లక్షల వరకు కూడా ఒక్కొక్క సర్పంచ్ అకౌంట్లు పడి ఉంటాయి. దానికి దేనికి ఖర్చు పెడుతున్నారో కనుక్కోండి. దగ్గరుండి ఆ ఊరి అవసరాల కోసం ఖర్చు పెట్టే విధంగా గ్రామస్తులందరూ కూడా మీ సర్పంచ్ నిలదీయాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఏదైతే అదనంగా డబ్బులు ఆంధ్రప్రదేశ్కి కేటాయించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రజల వైపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా.